పూట పూర్తిగా ముస్తాబైనావు. ఏమిటో కథ? కొత్త వేరవ తగిలిందండి. తెలిసిందా? వచ్చిందా కోపము? ఎంత ముక్కు పట్టని ముత్యమువే. అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండును. ఈ పూట తప్పక పైకి చెప్పి వెళ్ళేందున ఇలా ముస్తాబై కూర్చున్నందుకు తగిన పని. అయినా అదేమి చోద్యమో కానీ తామే దైవముగా భావించిన ఆడువారిని నమ్మరు కదా మీ భగవారు. నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోయి. చూడు, హాస్యమున కన్నా మాటలుగా ఇందులకో హాస్యమునకు హద్దులు ఉండాలండి. వాళ్ళు హాస్యమా ఏమిటి? పోనీ పొరపాటే కాని మరి సుపిశెట్టి ఎందులోకి వచ్చినట్టు ఆ సంగతి మీకెవరు చెప్పినారో? నేను చూచినాను. వీధి గుమ్మన వచ్చినచో మీ అమ్మ కంట పడవలసి వచ్చినేమో అని పెరటి గుమ్మం కడుకు రాగా అతడు తటాలో తట్టుకొని బటాలు బయటకు వచ్చినాడు. ఆ పాటును నన్ను చూచి అతను చూచి నేను తెల్లబోయినాము. అంతటా అనుమానం కలగనున్నట్లు కోరికలాడుచు కొంత దూరం అతనితో వెళ్ళి ఉంటుంది. అతడి రాకను గురించి ఇతడు అడిగే ఉండును. అతడు ఏమి చెప్పాడో తెలియకుండా ఇతడికి నేను ఏమి చెప్పిన ఇవి వెలియాలి తెలివితేటలు వెల్లడిసే ఘట్టములు కావిట్లు పలకరించదరు. ఏమండి మరి ఎందులకే తెలుస్తున్న అతన్ని అడగకపోయిరా? ఏమన్నారు? మేడం కావాల్సి వచ్చినానని చెప్పినాడు. మరి చెప్పినారు కదండి, మరి మీకు ఈ సందేహం ఎందుకో? నా సందేహమా? చెప్పిన కోపగించుకున్నావు కదా. కోపమా? నా తప్పుండినను కదా. శబాష్, అది మాట. మరి మేడము కావలసి వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మమున పోక బెదరుచు పెరటి గుమ్మమున ఏలోపోవలసి వచ్చినాయని నా సందేహం. అదిగో అప్పుడు వచ్చుతున్నది కోపము. మరి ఆ సంగతి కూడా అతన్ని అడగపోయితే మహానుభావ. అంతటా ఒక మిత్రుడు ఒకపడి బహుకాల సమావేశం పరమ ఆదరణ చేత కుశల ప్రశ్నలు చేయిచూపోయింది. అందువలన అడుగుటకు అవకాశం లేకపోయింది. సరే సరే సరే, ఆ సంగతి కూడా నేనే చెప్తాను వినండి. మేడమ కొడుకు వచ్చిన తన్ని మా అమ్మ మేడ మీదకు తీసుకుని వెళ్ళింది. ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయాలి కదా అని కుర్చీ వేసి కూర్చోమని చెప్పి తాంబూలం ఇయ్యగా అందులో వచ్చిన పని వదిలిపెట్టి ఏమి వదక ప్రసంగం వచ్చిందండి. నేను చక్కగా మేడ కిందికి వచ్చేసాను. మా అమ్మ నా మనసు కనిపెట్టినది కాబోలు తోటసు పడుతున్న అంశం మీద దొడ్డిలోనికి తీసుకుని వచ్చి అతన్ని సాగనంటుంది. ఏమండి, మీరు నమ్ముడు నమ్మకపోండు, జరిగిన యథార్థం ఇదండి. నీ మాట వేరముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీ వెన్నడైనను నలుసంత బద్ధము నా తోడు ఆడవనియే కాదా నా నమ్మకం. నీతుడని కాదండో, అస్సలు నేను ఎవ్వరితోడు నా పట్టమాను. అసలు చింతామణి ఈ కులంలో పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు నన్ను శ్లాఘించడానికి ఇదే కారణము. ఎవరి మాట ఎవరి మాట నేను మాత్రం నిన్ను ఎందుకు కాదు శ్లాఘించలేదు. ఎందరూ లేరు వారవన దీక్షణలు పురమందు కల్లల కందువ మాటలు విటుల గానలేసే గొల్లదోపుగా
పులకించలే